హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా గోరుచిక్కుడు కొబ్బరి కారం ఫ్రై అండి. చాలామందికి గోరుచిక్కుడు తినాలంటే చాలా ఇష్టంగా అస్సలు ఉండదండి. అలాంటి వాళ్ళు కూడా ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పప్పులోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది. లేదంటే ఉట్టిగా కలుపుకొని తిన్నా కానీ ఈ పొడితోటి గోరుచిక్కుడు ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా గోరుచిక్కుడు అయితే ఇలా అన్నీ నీట్గా ఒలుచుకొని బాగా 1-2 సార్లు బాగా కడుక్కోవాలండి. ఉప్పు వేసుకొని కడుక్కుంటే చాలా బాగుంటాయి ఇవి. ఇలా ఉప్పు వేసుకొని కడుక్కున్న తర్వాత గోరుచిక్కుడు మునిగేంత వరకు వాటర్ పోసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి మెత్తగా. ఈలోపు మనం పొడి తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక పావు కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, తగినంత ఉప్పు వేసుకోండి. ఇవి వేసుకొని కొంచెం ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని అందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. నేను వేసుకునే గరిటెతోటి 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకోండి. కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకుంటే మనం తినేటప్పుడు పంట కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోండి. ఇవి బాగా ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకు శనగపప్పు అనేది క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు అందులో ఒక 2 పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి పొడవుగా ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ 3 బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా అంటే మరీ మంచిగా కలర్ వచ్చి ఎర్రగా వచ్చేంతవరకు కాదండి, కొంచెం ఉల్లిపాయలు మగ్గేంతవరకు ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు చాలామంది మాడింది అనుకుంటారేమో అండి, అలా కాదు. ఇలా బాగా క్రిస్పీగా వస్తేనే మనకు శనగపప్పు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉడికిపోయినాయి కదా గోరుచిక్కుడు, ఉడికిన గోరుచిక్కుడిని బాగా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. వాటర్ ఏం లేకుండా బాగా పిండుకోవాలి. మొత్తం పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మనకు ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు వాటర్ తీసేసాం కదా, అవి ఇందులో వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలండి. మంట మరి సిమ్లో పెట్టొద్దు, మరి హైలో పెట్టొద్దు, మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోరుచిక్కుడు కొంచెం బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఇలా ఫ్రై అవ్వాలండి. గోరుచిక్కుడు ఒక పక్క కొంచెం మాడినట్టు ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మనకు గోరుచిక్కుడు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకొని ఉట్టిది కలుపుకొని తిన్నా, ఉట్టిది పొడి వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఉట్టిది వేసుకొని ఇలా వేసుకొని మరో ఒక 2 లేదా 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. కారం ఎక్కువ వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు. ఇంకా 2 మినిట్స్ అయితే సరిపోయిద్దండి. ఇంక ఇప్పుడు కర్రీ దించేసుకోవచ్చు. అంతేనండి, గోరుచిక్కుడు కొబ్బరి కారం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది సాంబార్లోకి నంచుకోవడానికైతే చాలా టేస్టీగా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఓకే అండి, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.